జై శ్రీమన్నారాయణ. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ముందుగా A6 టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఈరోజు యొక్క కార్యక్రమం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈరోజు కేతుగ్రహస్థ చంద్రగ్రహణము. ఇది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యచంద్రుల మధ్య తిరిగేటప్పుడు ఏర్పడేటువంటి దానినే గ్రహణము అని మనం విశ్లేషించడం జరుగుతుంది. భూమికి సూర్యుడికి మధ్యన చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడేటువంటి గ్రహణమే చంద్రగ్రహణము. ఇప్పుడున్నటువంటి గ్రహణము పుబ్బా నక్షత్రంలో ఈ యొక్క గ్రహణం అనేది ఏర్పడడం జరుగుతుంది. కర్కాటక లగ్నము సింహరాశి వారు ఈ యొక్క గ్రహణాన్ని చూడకపోవడం చాలా మంచిది. ఈ యొక్క గ్రహణ సమయం వచ్చేసి మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 6:50 వరకు ఈ యొక్క గ్రహణం అనేది ఉంటుంది. ముందుగా గ్రహణంలో 3 కాలాలు అనేవి ఉంటాయి. ఒకటి స్పర్శకాలం, రెండవది మధ్యకాలం, మూడవది మోక్షకాలం. ఇలా 3 రకాలుగా ఈ యొక్క గ్రహణం సమయం అనేది ఉంటుంది. మొదట స్పర్శకాలం అంటే గ్రహణం ప్రారంభం 3:23. తర్వాత మధ్యకాలం సాయంత్రము 5:07. తర్వాత మోక్షకాలం అంటే గ్రహణం విడుపు. దీన్ని 6:50 ఈ యొక్క గ్రహణం అనేది ఉండడం జరిగింది. గ్రహణం ప్రారంభమయ్యే ముందే మనం 11 గంటల లోపు స్నానము మరియు భోజనాలు అన్నీ కూడా పూర్తి చేసుకోవాలి 11 గంటల లోపు. ఆ తర్వాత గ్రహణం విడిచిన తర్వాత 7 గంటల తర్వాత స్నానం ఆచరించాలి. మొదట స్నానం ఆచరించే స్నానాన్ని గ్రహణము పట్టు స్నానము అంటారు. తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత ఆచరించేటువంటి స్నానాన్ని విడుపు స్నానము అంటారు. ఈ విధంగా 2 స్నానాలు ఆచరించి 7 గంటల తర్వాత భోజనాన్ని చేయడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క గ్రహణంలో. తర్వాత గర్భిణీ స్త్రీలు ఈ సాయంత్రం 3:19 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత ఎవరిదైతే సింహరాశి ఉంటుందో, ఎవరిదైతే కర్కాటక రాశి ఉంటుందో వారందరూ కూడా ఈ యొక్క గ్రహణ అశుభ ఫలితాలను పొందడం జరుగుతుంది. వారందరూ కూడా రేపు ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళి భగవంతుడి దర్శనాన్ని చేసుకోవడంతో పాటు కేతుగ్రహస్థ చంద్రగ్రహణ దోషము నివారించుటకై చంద్రుడి యొక్క ప్రతిమను ఒక తెలుపు వస్త్రము లేదా చిత్ర వస్త్రాన్ని బ్రాహ్మణులకు ఇచ్చి నమస్కరించుకోవడం వలన ఈ యొక్క గ్రహణ దోషం అనేది తొలగిపోవడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.